క్వెషన్ ఏమిచ్చారంటే ఏ కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్. బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 25 డేస్. సో స్టెప్ 1 ఏం చేయాలి? ఎల్‌సీఎం ఆఫ్ ఏ, బి కట్టాలి. అంటే ఎంత? ఎల్‌సీఎం ఆఫ్ 20, 25 విచ్ ఈస్ నథింగ్ బట్ 100. అంటే మన దగ్గర టోటల్ 100 యూనిట్స్ వర్క్ ఉన్నట్లు చేయడానికి అని అర్థం. అప్పుడు ఏ పర్ డే ఎంత చేస్తున్నట్లు వర్క్ పర్ డే? 100/20 విచ్ ఇస్ నథింగ్ బట్ 5 యూనిట్స్ పర్ డే చేస్తున్నట్లు. బి ఎంత అవుతుంది? 100/25 విచ్ విల్ బి 4 యూనిట్స్ పర్ డే. ఇప్పుడేమన్నారు? ఇఫ్ దే వర్క్ ఆన్ ఆల్టర్‌నేట్ డేస్ స్టార్టింగ్ విత్ ఏ, అంటే ఒక రోజుకి ఒకళ్ళే పని చేస్తారు. స్టార్ట్ చేసేది ఏతో. అంటే ఫస్ట్ డే ఏ పని చేస్తాడు. సెకండ్ డే బి. థర్డ్ డే మళ్ళీ ఏ. ఫోర్త్ డే మళ్ళీ బి. ఫిఫ్త్ డే మళ్ళీ ఏ. సిక్స్త్ డే మళ్ళీ బి. అలా వర్క్ అయ్యే వరకు వీళ్ళు కలిసి పని చేస్తారు అంటున్నారు. ఇప్పుడు మనం గమనిస్తే మనకి ప్యాటర్న్ ఏబి, ఏబి, ఏబి ఇలా రిపీట్ అవుతూ వెళ్తోంది. అంటే మనం ఇప్పుడు ఏ అనేవాళ్ళు ఒక రోజుకి ఎంత చేస్తారు? 5 యూనిట్స్ వర్క్. బి ఎంత చేస్తారు? 4 యూనిట్స్. అంటే 2 రోజులకి వాళ్ళు నెట్‌గా 9 యూనిట్స్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నట్లనమాట. ఇప్పుడు మనకి టోటల్ ఎంతుంది వర్క్? 100 యూనిట్స్. ఇక్కడికి 9కి నియరెస్ట్‌గా ఏది డివిజిబుల్ అయ్యే నంబర్? 99. అంటే 99/9 చూసుకుంటే ఎంత? 11. అంటే 11 టైమ్స్ 2 22 డేస్ వాళ్ళు ఖచ్చితంగా పని చేస్తే 99 యూనిట్స్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఏబీ పెయిర్‌లో 22 డేస్ ఖచ్చితంగా పని చేయాలి. తర్వాత ఏమవుతుంది? ఇలా ఈ పెయిర్‌లో ఈ 2 కంప్లీట్ అయిపోయాయి. తర్వాత మిగిలిన వర్క్ ఎంత? 1 యూనిట్ మిగిలిపోయింది. ఈ 1 యూనిట్‌ని చేసేదెవరు? ఏ. ఎందుకంటే ఇలా పర్ఫెక్ట్ పెయిర్ వరకు మనం కాలిక్యులేట్ చేస్తాం. ఆ మిగిలిపోయిందంతా చేయాల్సింది ఎవరు? ఇంకా మళ్ళీ స్టార్టింగ్ పర్సనే కాబట్టి ఏ చేయాలి. మిగిలిందెంత? 1 యూనిట్ మిగిలింది. కానీ ఏ కెపాసిటీ ఎంత? 5 యూనిట్స్ పర్ డే. అంటే 1/5 విచ్ ఇస్ నథింగ్ బట్ 0.2. మనకు ఆల్రెడీ 22 డేస్ చేయాలి. ప్లస్ ఏ ఒకడు ఇంకొక 0.2 డేస్ కష్టపడాలి. మొత్తం వర్క్ 100 యూనిట్స్ కంప్లీట్ అవ్వడానికి. అంటే టోటల్ ఎంత? 22.2 డేస్ వర్క్ చేస్తే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.